Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. One notification. We want justice. We want cheyali. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మరియు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులమైన మేమందరము 11 రోజుల బట్టి సమ్మెలో ఉన్నాము. మా న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేనట్టుగా మాకు 3 ఏళ్ల ప్రొబేషన్ పీరియడ్ పెట్టినారు. దాన్ని కంప్లీట్ చేసుకున్నాం. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత జీవో నెంబర్ 26 తోని మా ప్రొబేషన్ మరో సంవత్సరం పెంచినారు. అది కంప్లీట్ అయిపోయింది. మొత్తంగా 4 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నాం ప్రొబేషన్ ని. అయినా కూడా మా రెగ్యులరైజేషన్ మీద ఇంకా ఏ కదలిక లేదు ప్రభుత్వం తరఫున. కాబట్టి 15 రోజుల ముందుగా సమ్మె నోటీస్ ఇచ్చి మేము సమ్మెలోకి దిగినాము 28వ తారీఖు నుంచి. ఇప్పటికీ 11వ రోజు. అయినా కూడా మా రెగ్యులరైజేషన్ కాకపోవడం బాధాకరం. మా ఫైల్ అనేది ఇంకా మూవ్ కాకపోవడం విచారకరం అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. వీలైనంత తొందరగా జేపీఎస్లను ఓపీఎస్లను రెగ్యులరైజ్ చేసి సమ్మెకు ముగింపు పలకాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం. 2 ఏళ్ల ప్రొబేషన్ పీరియడ్తో సర్వీస్ కౌంట్ చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ఓపీఎస్లను కూడా జేపీఎస్లుగా కన్వర్ట్ చేయాలి. మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి మిత్రుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. వారి కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించాలి. ఇవి మా ప్రధాన డిమాండ్లు. ఇవి నెరవేర్చే వరకు మేము సమ్మెలోనూ కొనసాగుతామని చెప్పి స్పష్టం చేయదలుచుకున్నాం. సమ్మె మాత్రం ఆపేది లేదని చెప్పి మేము చెప్తున్నాం. జీవో వచ్చిన తర్వాతనే మేము సమ్మె ఆపుతాం. అంతవరకు మా సమ్మె ఆపేది లేదు. మా పోరాటం న్యాయబద్ధమైంది. థ్యాంక్ యూ. రెగ్యులర్ చేయాలంటూ చేపట్టిన సమ్మె 11వ రోజు జరిగింది. ప్రభుత్వం నిన్న రాత్రి చర్చలకు పిలిచి కూడా ఏకపక్షంగా సమ్మెను విరమించిన తర్వాతే మేము మిమ్మల్ని రెగ్యులర్ చేసే విషయమే ఆలోచిస్తామన్నారు. దానికి మా ప్రతినిధులైనటువంటి వెళ్ళిన మిత్రులందరూ ఏకగ్రీవంగా వ్యతిరేకించి వెనక్కి వచ్చేశారు. ప్రభుత్వం మేము టెంట్ కింద ఉన్నప్పుడే మాకు న్యాయం చేయలేనప్పుడు మేము టెంట్ వదిలేసిన తర్వాత మాకు న్యాయం చేస్తారని గ్యారంటీ ఏముంది? టెర్మినేషన్ బెదిరింపులు కానీ ఇంకే బెదిరింపులు అయినా కూడా దయచేసి అవన్నీ మానుకోవాలి. కేవలం మాకు న్యాయబద్ధంగా మేము కోరుతున్నటువంటి మా రెగ్యులరైజేషన్ అనేది 1 నోటిఫికేషన్ 1 రెగ్యులరైజేషన్, ఇది ఏకైక ఎజెండాతో మేము ముందుకెళ్తున్నాం. ప్రభుత్వానికి ఇది అంత పెద్ద విషయం కూడా ఏం కాదు. ఇప్పుడు మేము చూస్తున్నాము, మనం అందరం చూస్తున్నాము. సహజ న్యాయ సూత్రమే ఇది. మాకు రెగ్యులరైజేషన్లో మా నోటిఫికేషన్ ఉన్నదే అడుగుతున్నాము. అసలు ఏమీ ఆధారం లేని వ్యక్తులకు మీరు ఏమేమో హామీలు ఇచ్చి అవన్నీ నెరవేరుస్తున్నారు. అంత పెద్ద మనసున్న మీకు మాకు నోటిఫికేషన్లో ఇచ్చిన దాన్ని మీరు దాన్ని కనీసం ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారనేది మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. దయచేసి మా పైన మీరు పెద్ద మనసు చేసుకొని దాదాపు 10,000 కుటుంబాలకు సంబంధించిన అంశం అండి ఇది. ఏదో ఒకరిద్దరికి సంబంధించింది కాదు. రాష్ట్రంలో చాలా పెద్ద అంశం ఇది. మీకు కావాల్సినటువంటి ఫలితాలు అన్నీ మేము తీసుకొచ్చినాం. కేవలం మీ యొక్క నిర్ణయం కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఈ టెంట్ల కింద ఈ ఎర్రటి ఎండలో వర్షం పడ్డా ఎండ కొట్టినా మా 11 రోజులుగా మేము ఈ సమ్మె స్ఫూర్తిని కొనసాగిస్తున్నాం. దయచేసి ఆలోచించి ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలకు 10 కుటుంబాలకు 10,000 కుటుంబాలకు తీపి కబురు అందిస్తారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. కార్యదర్శుల సమ్మెలో భాగంగా ఇవాళ 11వ రోజు మేము రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో కొనసాగిస్తున్నాము. మా మెయిన్ డిమాండ్స్ వచ్చేసి ఓపీఎస్లను జేపీఎస్లను రెగ్యులరైజ్ చేయాలి. 4 సంవత్సరాలు పనిచేసిన మా ప్రొఫెషనల్ పీరియడ్ని సర్వీస్ కాలంగా గుర్తించి వాటిని కూడా సర్వీస్లో యాడ్ చేసుకోవాలి. మాతో పనిచేసిన అక్క చెల్లెలు అన్నదమ్ములు కానీ చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించి కారుణ్య నియామకాలు చేపట్టాలను. ఇందులో ఈ 1 నోటిఫికేషన్ 1 రెగ్యులరేషన్లో భాగంగా ఫస్ట్ లిస్ట్లో జేపీఎస్లో తీసుకున్నారు. తర్వాత సెకండ్ లిస్ట్లో జేపీఎస్లో తీసుకున్నారు. ఇందులో కొందరు 4 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు, కొందరు 3 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత థర్డ్ లిస్ట్ అని తీసుకున్నారు ఓపీఎస్లను కొందరిని జేపీఎస్గా కన్వర్షన్ చేశారు. తర్వాత తీసుకున్నారు వాళ్ళని ఓపీఎస్లను ఉంచారు. ఇట్లా ఈ వ్యవస్థలో ఈ పంచాయతీ కార్యదర్శులు 9355 అనే వ్యవస్థలో చాలా రకాల సంస్థాగత వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో అసలు ప్రతి ఒక్కరికి ఒకటే నోటిఫికేషన్ ద్వారా మేము భర్తీ చేయబడ్డాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం జరగాలి. ఇందులో నేనైతే ఇప్పుడు ఓపీఎస్గా పనిచేస్తున్నాను. మాకైతే నెలకు 11,250 జీతం ఇచ్చి మమ్మల్ని అయితే మొత్తం జీపీలకు ఊడిగా చేయించుకుంటున్నారు. మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు. ఓపీఎస్లను ఖచ్చితంగా ఇప్పుడు మాకు మా జేపీఎస్లు సపోర్ట్గా నిలిచి మేము వాళ్ళతో పాటుగా ఈ సమ్మెలో బాగా కొనసాగిస్తున్నాము.
మాకు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలి. అందరికి న్యాయం జరిగి వన్ నోటిఫికేషన్ 1 రెగ్యులరైజేషన్ అనేది ఖచ్చితంగా మాకు జరగాలి. ఇన్ని రోజుల నుంచి 11 రోజులు చేరినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరిగేంత వరకు మేము అసలు ఈ సమ్మె విరమించాము. మాకు జీవో రావాలి, ఖచ్చితంగా మేము జీపీలకు వెళ్ళాలనే డిమాండ్ తోట మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి, ఎన్ని నెలలైనా సమ్మె చేపట్టడానికి మేము రెడీగా ఉన్నాము. ఖచ్చితంగా 1 నోటిఫికేషన్ 1 రెగ్యులరైజేషన్ అనేది మాకు తీర్చి తీరాలి ఖచ్చితంగా.